అసలు మేనిఫెస్టోను చెప్పు, నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు, 100 రోజుల్లో అమలు చేస్తా అని 300 రోజులకు కూడా ఏమీ చేయని నీ అశక్తతను చెప్పు. ఎందుకు మరి ఎవరి కోసం ఈ కూల్చివేతలు, ఎవడి కోసం ఈ 1,50,000 కోట్లు చెప్పు. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే, చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు 5,000 రూపాయల కోసమట మాట్లాడుతున్నారట సోషల్ మీడియాలో. అందరూ మీ లెక్క ఉండరు, కాంగ్రెస్ వాళ్ళ లెక్క. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం, 500 కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, పర్సంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం. మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం మీద కొడితే, ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది. మంచిది కాదు. మీరంటే కొంత గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది. కానీ మీ మాటల వల్ల పోతా ఉంది. మొన్ననేమో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి. నిన్ననేమో వీళ్ళు 5,000 రూపాయల కోసం సోషల్ మీడియాలో 5,000 రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నారని మాట్లాడతావా? నువ్వు పోయి వాళ్ళ ఇంటి మీద పడి ఇలుగుల కొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చిండని మొక్తారా? నీకేమంటారు మరి? ఇలా ఏడుపులు తక్కువనే ఆడ. ఒక్కొక్కరు బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, ఈఎంఐలు ఎట్లా కట్టాలి, మా పరిస్థితి ఏంది, కష్టపడి కట్టుకున్న ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే, ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే, చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందని నీకు నాకు అర్థం కాదు. అంతో ఇంత సంస్కారం ఉన్నాడు, చదువుకున్నాడు అని గౌరవం ఉండేది. కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోటు దొంగలతో కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయాను. పక్కన కూర్చొని చెడిపోయింది శ్రీధర్ బాబు గారు కూడా. ఇది మంచిది కాదు. ఇప్పటికే 3 చనిపోయినారు. బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది, వాస్తవం కాదా? మా నాయకులు హరీష్ రావు గారు, సబితక్క, తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకున్నది వాస్తవం కాదా? కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే. ఈ చిన్నపిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు? హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా? అందుకే నేను అడిగేది, ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు, గట్ల తిడుతున్నారు. ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి. నేను ఎప్పుడు చూడలేదు, అట్లాంటి తిట్లు చూడలేదు, అట్లాంటి తిట్లు వినలేదు. భయం అవుతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా. అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడిదికి ఓకుర్రెడ్డి ముందే చెప్తున్నా. పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు. ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు. మీరు పొరపాటున కూడా అడిదికి ఓకుండ్రి. పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి, లక్షలాది మంది నిరాశ్రయులను చేసి, పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం. నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున్న చెప్పారు, నేను చూసిన. చైతన్యపూర్ పోయి చెప్పిండు, బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు. తప్పకుండా